హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే డెవాప్స్. ఫస్ట్ డెవాప్స్ అంటే ఏదో డిస్కస్ చేద్దాం. దాని తర్వాతకి డెవాప్స్లో మీరు ఏం నేర్చుకోవాలి, అది ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి, సో మీకు మెటీరియల్ ఎట్లా ఫ్రీగా వస్తుంది అనేది కూడా మొత్తంగా పూర్తిగా చెప్తాను. ఫస్ట్ డెవ్ ఆప్స్ అంటే ఏదో చూద్దాం. సో ఫస్ట్ డెవ్ అంటే ఏంటంటే డెవలప్మెంట్, నెక్స్ట్ ఆప్స్ అంటే ఏంటంటే ఆపరేషన్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఈ డెవ్ ఆప్స్ అని చెప్తున్నాను కదా. సో ఇక్కడ మొత్తం ఈ లైఫ్ సైకిల్ అనేది మీరైతే పాటిస్తారనమాట. ఎలా పాటియాలి అంటే ఫస్ట్ ఏదైనా డెవలప్మెంట్కి వెళ్తే మీకు స్టెప్స్ ఎలా ఉంటాయంటే చూడండి. ఫస్ట్ ప్లాన్, అంటే ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, మన రిక్వైర్మెంట్స్ ఏంటి, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, సో ఈ క్లయింట్ రిక్వైర్మెంట్స్ని మనం ఎలా సాటిస్ఫై చేయాలి, మొత్తం ప్లాన్ అనమాట, ఓవరాల్ ప్లాన్. సో ప్లాన్ చేసిన తర్వాతకి సంథింగ్ మీరు స్టెప్ బై స్టెప్ ఏదైనా ప్లాన్ వేసుకున్న తర్వాతకి మీరు నెక్స్ట్ ఏం చేస్తారు, కోడ్ రాస్తారు. సో కోడ్ రాసిన తర్వాతకి బిల్డ్, ఓకేనా, బిల్డ్ చేస్తారు. సో మీరు ఏదైనా బిల్డ్ చేసిన తర్వాతకి అది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో అనేది ఏం చేయాలి, టెస్ట్ చేయాలి కదా. సో టెస్ట్ కూడా చేస్తారు. అంటే మీరు ఈ డెవాప్స్లో ఈ డెవ్ అనేది డెవలప్మెంట్ అన్నాను కదా, ఈ డెవలప్మెంట్లో మీరు ప్లాన్ చేస్తారు, కోడ్ చేస్తారు, బిల్డ్ చేస్తారు, అదేవిధంగా ఏం చేస్తారంటే టెస్ట్ కూడా చేస్తారు. సో ఇంతవరకు మీకు ఏమవుతుంది, మీ ప్రాజెక్ట్ అనేది ఎగ్జాక్ట్గా రెడీ అవుతుంది అప్పుడు కదా. సో రెడీ అయిన తర్వాతకి ఏం చేయొచ్చు అంటే అప్పుడు ఆపరేషన్స్లోకి వస్తుంది. ఆపరేషన్లో మీరు ఏం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేది మనకి నీట్గా టెస్టింగ్ కూడా సక్సెస్ఫుల్గా అక్యురేట్గా చూపిస్తుంది. సో మనం ఏం చేస్తాము, దాన్ని రిలీజ్ చేస్తాం కదా. ఏంటంటే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ప్రోడక్ట్ కనిపెట్టారు, ఆ ప్రోడక్ట్ అనేది మీరు టెస్ట్ చేసారు, టెస్ట్ చేసిన తర్వాత అది వర్క్ అవుతుంది. వర్క్ అయినప్పుడు ఏం చేస్తారు, ఆ ప్రోడక్ట్ని మీరు లాంచ్ చేస్తారు కదా. సో ఇక్కడ కూడా అంతే. సో వీళ్ళు ఏం చేస్తారు, టెస్ట్ అయిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, ఆపరేషన్స్కి మూవ్ చేస్తారు. సో ఆపరేషన్లో ఏం చేస్తారంటే మీరు రిలీజ్ చేసి డిప్లాయ్మెంట్ చేస్తూ ఉంటారు కదా. డిప్లాయ్మెంట్ చేసిన తర్వాతకి ఏం చేస్తారంటే ఆ డిప్లాయ్మెంట్ చేసిన దాన్ని మానిటర్ చేస్తారనమాట. ఎలా వర్క్ అవుతుంది, ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఎట్లాంటి ఎర్రర్స్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి మానిటరింగ్ అనమాట. సో ఇదంతా కూడా ఈ మానిటరింగ్ అనేది కూడా ఎంత కూడా దేని కిందకి వస్తుంది అంటే ఈ ఆపరేషన్స్ కిందకి వస్తుంది. సో ఓవరాల్గా డెవాప్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. కంటిన్యూస్గా మీరు చూసినట్లయితే కంటిన్యూస్గా ఎలా అంటే ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, సో ఇట్లా కంటిన్యూస్గా, దాని తర్వాతకి రిలీజ్, డిప్లాయ్, దాని తర్వాతకి మానిటరింగ్, అట్లా జరుగుతూనే ఉంటుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఇన్ఫినిట్గా కనిపిస్తుంది కదా, దీన్ని ఇన్ఫినిటీ లూప్గా మీకు చూపిస్తున్నాను కదా, అదే అనమాట. ఎలా అంటే ప్లాన్, కోడ్, బిల్డ్, ఓకేనా, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్, అట్లా కంటిన్యూస్గా ఒక ప్రాజెక్ట్ అనేది లూప్ అవుతూనే ఉంటుంది. కంటిన్యూస్ ప్రాసెస్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక అప్లికేషన్ కానీ ఏదో ఒక ప్రాజెక్ట్ కానీ డెవలప్ చేసిండ్రు, దానిలో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ చేంజెస్ని యాడ్ చేసి మీరు ఏం చేయాలి, ఇంకొక వర్షన్ అప్గ్రేడ్ వర్షన్ అనేది డెవలప్ చేయాలి. అంటే అట్లా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ఈ డెవలప్స్. సో ఇదనమాట. అయితే ఈ కంటిన్యూస్గా చేసేటప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, డెవ్ ఆప్స్ అనేది కదా. సో ప్లాన్ అని, కోడ్ అని, బిల్డ్ అని, టెస్ట్ అని, మానిటరింగ్ అని ఇట్లా చెప్పిన. సో వాటిని మీరు చేయాలంటే ఏం చేయాలి అంటే వాటికే మీకు టూల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, బిల్డ్ టూల్స్ ఉంటాయి, అదేవిధంగా టెస్టింగ్ టూల్స్ ఉంటాయి, అదేవిధంగా మీరు చూసినట్లయితే ప్లాన్, కోడ్, అట్లా డిఫరెంట్ దానికి మానిటరింగ్కి సో అట్లా టూల్స్ ఉంటాయి. సో కొన్ని టూల్స్ అయితే ఇక్కడ చూడండి, గిటబ్, మావిన్, జెన్కిన్, హ్యాన్సిబుల్, డాకర్, అదేవిధంగా కుబర్నెట్స్. సో ఈ టూల్స్ అన్నీ కూడా, ఈ టూల్స్ ఇంకా చాలా టూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే నేను మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 10 hours ఒక వీడియో పెట్టినా. సో ఈ 10 hours వీడియోలో మీకు సపరేట్ ప్లేలిస్ట్లో లైనెక్స్ దొరుకుతుంది. దాంతోపాటు మీకు గిటబ్, మావిన్, జెన్కిన్, హ్యాన్సిబుల్, డాకర్, కుబర్నెటిస్, సో దీంతో పాటు మీకు AWS సర్వీసెస్ కూడా ఫ్రీగా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి ప్లేలిస్ట్. నేను కామెంట్ సెక్షన్లో మీకు ప్లేలిస్ట్, ఈ టోటల్ ప్లేలిస్ట్ ఇస్తాను. అదేవిధంగా ఇదంతా కూడా నేర్చుకున్నప్పుడు మీకు వీలైతే ఏదైతే కామెంట్స్ యూజ్ చేస్తారో మెయిన్స్గా గిట్ కామెంట్స్ కానీ, మావిన్లో కానీ, జెన్కిన్లో కానీ, యాన్సిబుల్ కానీ, ఎట్లాంటి మెటీరియల్ అయినా కూడా మీకు ఒక మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అది కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో మీరు ఫ్రీగా డెవాప్స్ని 10 hours కంటెంట్ని చూడండి, అదేవిధంగా మెటీరియల్ చూసి నేర్చుకోండి. సో ఇదనమాట. మీరు చేసేదంతా ఏం లేదు, నార్మల్గా ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.